నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. రేవంత్ సర్కార్ భూదాహం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. పేదల కడుపు కొట్టి బడాబాబుల పల్లె నింపే కుట్రలకు తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను ఇప్పుడు దళితుల భూములపై పడింది. అక్షరాల 500 కోట్ల రూపాయల విలువైన భూమిని కారు చౌకగా కాజేసేందుకు రేవంత్ సర్కార్ స్కెచ్ గీసింది. నిన్నటి దాకా మూసి బాధితుల ఆర్ధనాదాలు విన్నాం. ఇప్పుడు సంగారెడ్డి గడ్డపై దళితుల భూములకు ఎసరు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. అవును, మీరు విన్నది నిజం. సంగారెడ్డి టౌన్ కు కూతవేటు దూరంలో దేశానికే గర్వకారణమైన ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ సరిగ్గా ఎదురుగా ఉన్న అత్యంత విలువైన భూమిపై ప్రభుత్వం కన్నుపడింది. అక్కడ సుమారు 107 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమి అంతా నోరు లేని పేద దళిత గిరిజనులది. బహిరంగ మార్కెట్ లో ఎకరం 3 నుంచి 5 కోట్ల రూపాయలు పలుకుతుంటే దాన్ని ఎలాగైనా లాగేసుకోవాలని రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఎంత విచిత్రమో చూడండి. రాత్రికి రాత్రే ఫైళ్లు కదిలాయి. తెల్లారేసరికి పత్రికల్లో నోటిఫికేషన్ వెలిశాయి. పరిశ్రమల కోసం భూమి కావాలి అంటూ కంటి తడుపు కారణం చూపిస్తూ పేదల నోటి కాడి కూడును లాగేసుకుంటున్నారు. ఇదా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదా మీరు చెప్పిన ప్రజాపాలన? మూసీ సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చివేస్తూ హల్చల్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నగర శివార్లలో ఉన్న విలువైన భూములను గుంజుకోవడానికి సిద్ధమైంది. ఈ భూసేకరణ వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడా పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు ఈ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఇంత వేగంగా అడుగులు వేస్తుందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని వదులుకోమంటే ఆ పేదలు ఎక్కడికెళ్ళాలి? ఏ దిక్కున మొరపెట్టుకోవాలి? రేవంత్ రెడ్డి భూదాహం తీర్చుకోవడానికి పేదోడి భూమే దొరికిందా? 500 కోట్ల ఆస్తిని కబ్జా చేసే ఈ ప్రయత్నం వెనుక అసలు దొరలెవరు? ఎక్కడ పరిశ్రమల వస్తాయా లేక ప్యాలెస్లు వస్తాయా? పేదోడి భూమిని కాపాడే వరకు ఈ పోరాటం అసలాగదు. సంగారెడ్డి గడ్డపై మొదలైన ఈ సెగ రేపు సెక్రటరియట్ మెట్లు తాకడం ఖాయం. స్టే ట్యూన్. ఇప్పుడే మొదలైంది అసలు సినిమా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.